హలో నమస్తే. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. విద్యార్థులు భోజనంలో పురుగులొస్తున్నాయని జెప్పేసి విద్యార్థులు మొత్తం రోడ్డు మీదకెళ్ళిసారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆ మెయిన్ గేట్ దగ్గర కూర్చొని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మెస్‌లో భోజనం బాలేదని, కూర, సాంబారు వీటన్నిటిలో పురుగులొస్తున్నాయని జెప్పేసి చాలా సార్లు ఇప్పటికే ఆందోళనకు దిగారట ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు. I am also the campus student of Andhra University 2001 batch. I am passed out in 2001 from Andhra University campus. MBA పాస్ అయ్యా నేను. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ నేను కూడా. నాకు తెలిసి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. బట్ ఈ 20 ఇయర్స్లో కొద్దిగా మార్పు వచ్చి ఉండిద్ది అని అనుకున్నాం. కానీ ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, విద్యార్థులకు పెట్టేది హాస్టల్స్లో పెట్టే వాటికి భోజనంలో మార్పు కనబడతలేదు. భోజనంలో మార్పు కనబడతలే. మేము ఉన్నప్పుడు 24 ఇయర్స్ క్రితం, అంటే నేను 2001 MBA పాస్డ్ అవుట్. 2001లో అప్పుడు ఉన్న భోజనం, ఇది ఫోటోలు చూస్తే పెద్ద మార్పు కనబడలే. పురుగులు వచ్చేస్తున్నాయి. అదే భోజనం. కోర్స్ భోజనంలో ఎప్పుడు మార్పు ఉండదు. 100 సంవత్సరాలైనా మార్పు ఉండదు. అదే కర్రీస్, అదే రైసు, అదే పప్పు సాంబార్ చేస్తారు. కానీ క్వాలిటీలో మార్పు అయితే రావాలి కదా, భోజనంలో మార్పు రాపోయినా. ఓకే, ఇది మరీ దారుణంగా, ఇది ఫోటో చూస్తేనే బాధాకరమైనటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తుంది ఫోటో చూడగానే. సరే, ఏదో ఒక ప్లేట్లో వచ్చిందంటే ఏదో ఒక ఫోటో, అంటే ఒక పురుగు పడి ఉండొచ్చు, లేదంటే లైట్గా ఎక్కడో భోజనంలో పడి ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఇది రెండో దాంట్లో కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా పురుగు కనిపిస్తుంది. ఇది ఇంకొకటి కనిపిస్తుంది. ఆ పక్కన ఇంకొక దాంట్లో ఇది మరి కర్రీలో వచ్చిందో దేంట్లో వచ్చిందో పురుగు కనిపిస్తుంది. అంటే భోజనంలో పురుగు రావటం అనేది, రైస్లో, కూరలో, ఆకుకూరలో, కూరగాయల్లో పురుగులు ఉండటం అనేది సహజమే. ఆబ్వియస్లీ దే ఆల్ ది వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్. రైస్ అంటే ప్రాసెస్ అయ్యి వచ్చేది, బట్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా చెట్ల నుంచి వస్తాయి, మార్కెట్ నుంచి డైరెక్ట్గా వస్తాయి. కాబట్టి పురుగులు ఉండటం అనేది సహజం. కాకపోతే ఏంటంటే, వండేటప్పుడు క్లీన్ చేయలేదని అర్థం. పురుగులు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, వండేటప్పుడు క్లీన్ చేయలేదని అర్థం. నీట్గా క్లీన్ చేయాలి కదండి. మన ఇళ్ళల్లో అన్నం వండుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఒకటి క్లీన్ చేసి, పురుగులన్నీ తీసేసి, బాగా కడిగి అప్పుడు కదా వండుతారు ఇళ్ళల్లో. అంత ఓపిక ఉండదు అనమాట వాళ్ళకి. ఎందుకంటే తినేది వాళ్ళు కాదు కదా, యూనివర్సిటీ విద్యార్థి పిల్లలు తింటూ ఉంటారు. దాంట్లో మళ్ళీ దాంట్లో ఏదన్నా జరగవచ్చు, అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. జనరల్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్ దట్ there will be possibilities of being corruption, right? కొద్ది కరప్షన్ జరిగి ఏదో 1000 రూపాయలు కూరగాయలు తీసుకొచ్చిన దాన్ని 500కే తీసుకొచ్చి, అది కూడా అప్పుడప్పుడు పాడిపోతున్న కూరగాయలు తీసుకొచ్చి మొత్తం ఇట్లా డమ్ చేస్తూ ఉంటారు. జనరల్గా దేశం మొత్తం మీద హాస్టల్స్లో పిల్లలకి అక్కడ కూడా కరప్షన్ జరిగింది. ఏదేమైనా యూనివర్సిటీలో ఒకసారి అది వచ్చింది, పిల్లలు చెప్పారు. పిల్లలు వచ్చి బయటకు వచ్చి గొడవ చేసినప్పుడు పొరపాటు జరిగింది అని గమనించి విద్యార్థుల్ని శాంతిపరచాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది, వైస్ ఛాన్సలర్ది, ప్రొఫెసర్లది, గవర్నమెంట్ది, రైట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మినిస్టర్ నారా లోకేష్ గారిది, వీళ్ళందరిది బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక గొడవలు ఎగుస్తున్నప్పుడు వాళ్ళని శాంతిపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే దీని వెనక పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తారు. ఫైనల్గా ఏం చెప్తారంటే, దీని వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి అపోజిషన్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు వెనక అని చెప్పి చెప్తారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా సరే, ఎస్ఎఫ్ఐ లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా సరే, ఏ పార్టీలన్నా వెనక ఉండనివ్వండి. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు సమస్యను సాల్వ్ చేయాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్దే. ఉన్నా సరే పొలిటికల్ పార్టీలు ఉండేది అందుకే కదండి, సమస్యను పెద్దది చేస్తాయి పొలిటికల్ పార్టీలు. ముఖ్యంగా అపోజిషన్ వాళ్ళు చేయాలి. అది డెమోక్రసీలో అయితే చేస్తారు. ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉండేది.
అనుకుంటే మీరు రెచ్చగొట్టారు అది ఇది అనే కామెంట్లు ఇవన్నీ డెమోక్రసీలు పనిచేయవు. 100% రెచ్చగొడతారు అపోజిషన్ ఉన్న వాళ్ళు, ప్రభుత్వం మీదకి రెచ్చగొడతారు. బట్ అక్కడ పాయింట్ ఉంటేనే రెచ్చగొడతారు, లేకపోతే పురుగు కనబడింది కాబట్టి రెచ్చగొడతారు, లేకపోతే రెచ్చగొడతారు కదా. ఓకే, కొంతమంది పిల్లల ఇంటర్వ్యూ చూస్తుంటే మీది ఏ డిపార్ట్మెంట్, మీరు ఏం చదువుతున్నారు, మీరు కోర్స్ అని చెప్పండి, మీరు ఏ హాస్టల్లో ఉంటారు, మీరు మార్కులు వద్దా అని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి అది ఆ పిల్లోడు ఎవరో చెప్తున్నాడు ఒక వీడియోలో. మరి అదే ఆంధ్ర యూనివర్సిటీలో వీడియోనా లేకపోతే వేరే దగ్గర యూనివర్సిటీ తెలీదు, బట్ నాకు అదైతే కనిపిస్తుంది. ఒకసారి వినండి అతను ఏం చెప్తున్నాడు, వినిపిస్తాను. సంబంధించిన హెచ్ఓడికి ప్రొఫెసర్లకి ఫోన్ చేసి నోరు నొక్కేయడం జరుగుతుంది. ఇది ముందు ఇది పరిస్థితి. ఎవరైనా సరే 10 రోజుల్లో మేము అన్ని కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పి ఎవరైనా హామీ ఇవ్వండి, మేము పోతాం. ఇంకోటి ధర్నాలు చేసినా చాలా జెన్యూన్ డిమాండ్ చేస్తున్నాడు పిల్లది. ట్విట్టర్లో తిరుగుతుంది వీడియో, ఐ థింక్ సాక్షి టీవీది క్లిప్ ఎవరో కట్ చేసి పెట్టారు, ట్విట్టర్లో పెట్టారు. అతను ఏమన్నాడు, 10 రోజుల్లో మేము సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వండి వెళ్ళిపోతారు అన్నారు. ఫండమెంటల్గా భోజనంలో పురుగులు వచ్చాయి. భోజనంలో పురుగులు వచ్చినప్పుడు ఇక రెండోసారి చేయము, మేము మిస్టేక్ని ఐడెంటిఫై చేసాము, రెండోసారి జరగకుండా చూసుకుంటాము అని చెప్పడానికి ఏమైంది గవర్నమెంట్కి, లేదంటే వైస్ ఛాన్సలర్కో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకో, ఇన్ఛార్జీలకో, వాళ్ళని ఇక రెండోసారి పురుగులు రాకుండా చేస్తామని చెప్పడానికి ఎంత పని అండి అది. దాంట్లో ఇక ఏంది విద్యార్థులు ఏందిరా మీరు మమ్మల్ని బెదిరించేది, మీకేంది మేము చెప్పాలి అని చెప్పి అలానే 2 రోజుల నుంచి చేస్తున్నారు. ఏది ఆ పిల్లలు చెప్తున్నారు 10 రోజుల్లో మేము సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్తే మేము వెళ్ళిపోతామన్నారు. చెప్పడానికి ఏమైనా సాల్వ్ చేస్తామని అర్థం కాల. ర్యాలీలు చేసినా అడిగినా సరే పోలీసు దౌర్జన్యం, పోలీసుల పైన విద్యార్థుల పైన చూడం వహిస్తూ ఉన్నారు. అసలు ఏంటి యూనివర్సిటీకి పోలీసుకి ఏం సంబంధం? అదే ఇప్పుడు ఈ యొక్క వీడియో ప్రకారం పోలీసులు కూడా యూనివర్సిటీలోకి వచ్చారట. మరి పోలీసులకి యూనివర్సిటీకి ఏం సంబంధం అంటే, మరి ల్యాండ్ ఆర్డర్ ఎక్కడైనా సరే పోలీసులు వస్తారు, యూనివర్సిటీలోకి రాకూడదని ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే పోలీసులు వచ్చి కాపలా కాసి అంత దాకేంటి విద్యార్థులతోటి, వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారా పిల్లలు? మ్యాక్సిమం ఒక్కొక్కటి ప్రతి వాడి దగ్గర జేబులో పెన్ను ఉండేది, ఇళ్లలో నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్లు ఉంటాయి తప్ప ఇంకేముంటాయి వాళ్ళ దగ్గర, ఇంకేముంటాయి విద్యార్థులు కదండి. స్టూడెంట్స్ దగ్గర ఏముంటాయంటే, ఉంటే వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి లేదా పెన్నులు ఉంటాయి. పోలీసులు వచ్చే అంత పెద్దది ఏంటి అక్కడ? సరే ధర్నా జరుగుతుంది కాబట్టి పోలీసులు రావటం అనేది పెద్ద ఇష్యూ కాదు. పోలీసులు వస్తారు, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఎక్కువ మంది వచ్చి ఒకేసారి 1000-2000 మంది గేట్ దగ్గర కూర్చుంటే పోలీసులు వస్తారు 100% కంట్రోల్ చేయడానికి. బట్ ఇక్కడ ఇష్యూ పోలీసులు వచ్చారని కాదు, ఫండమెంటల్లీ విద్యార్థులకి మేము ఐడెంటిఫై చేసాము. చూస్తే నాకే అర్థమవుతుంది, అది పురుగులు వచ్చాయి కనిపిస్తున్నాయి క్లియర్గా, సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది ఆంధ్ర యూనివర్సిటీకి చాలా బ్యాడ్ నేమ్. అది ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ దట్ బికాస్ ఐఎమ్ ఆల్సో అల్యూమినీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐఎమ్ 2001 MBA పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను మా యూనివర్సిటీలో మరి జరుగుతుంది అంటే నాకు కూడా బాధే. సార్ నేనేమన్నానంటే, ఇది క్లియర్గా కనిపిస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఏమైంది అంటున్నాను మేనేజ్మెంట్కి. యాక్సెప్ట్ చేయండి, ఇది చూసాము, ఐడెంటిఫై చేసాము, సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది యూనివర్సిటీకి చాలా చెడ్డ పేరు. అది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీనే ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక మంచి పేరు ఉందని, ఒక మంచి పేరు ఉంది. దాన్ని సాధ్యమైన వరకు గొడవలు తగ్గిస్తేనే యూనివర్సిటీ డిగ్నిటీ మనం పెంచగలుగుతాం. ఇది చిలికి గాలివాన అయిపోయి అది పెద్దదైపోయి మరి ధర్నాలు అవన్నీ దిగేంత వరకు వెళ్తే ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి ద గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ యాక్ట్, ఇన్వాల్వ్ ఇన్ దిస్ కన్ఫ్లిక్ట్. పురుగులు రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వటానికి ఇష్టం లేదు అంటే అర్థం ఇంకా అది యుగో తీసుకున్నారని నా ఉద్దేశం. అక్కడ వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏంటి నాకు తెలీదు. యుగో తీసుకుంటేనే చెప్పరు. రాజకీయ నాయకుడు ఏముందండి, ఇప్పుడు కొన్ని 100 ప్రామిసులు చేస్తారు, మీకు ఆ స్కీమ్ ఇస్తా ఈ స్కీమ్ ఇస్తామని. పిల్లల దగ్గరికి వెళ్ళి 10 రోజుల్లో సాల్వ్ చేస్తాను పోరాటం ఎంత పని వాళ్ళకి, వెళ్ళిపోతారు పిల్లలు. స్కీములు ఇస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు. ఇక్కడ రాజకీయ నాయకులు కాదు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు
అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు వాళ్ళందరూ కూడా ఇగోకి తీసుకున్నారేమని నాకు అనిపిస్తుంది. పిల్లలకి మనం చెప్పేది ఏంది, వాళ్ళకి మన సారీ చెప్పేది ఏంది. అది మన ప్రొఫెసర్ అయినా ఎవరైనా సరే మిస్టేక్ మన సైడ్ నుంచి పురుగులుగా అనిపిస్తున్నాయి. పిల్లలకి ఫండమెంటల్ రైట్ ఉండి అడగటానికి. దే హ్యావ్ రైట్ టు క్వశ్చన్ బికాజ్ ఆ ఫుడ్లో క్లియర్లీ అవి ఏమంటారు ద వామ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు అడుగుతారండి, ఎవరన్నా అడుగుతారు. మిస్టేక్ మన సైడ్ ఉన్నప్పుడు ప్రొఫెసర్లు అందరూ కొద్దిగా తగ్గి పిల్లల దగ్గరికి వెళ్ళి రెండోసారి చేయకుండా జరగకుండా చేస్తామని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.